94 న్యూస్ కి స్వాగతం. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ పథకం కింద అర్హులైన పేదలకు ఇంటిని మంజూరు చేయడం సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశారని అన్నారు. ఇందిరమ్మ కమిటీలు కీలకంగా పనిచేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు సమానత్వం కలిసి పనిచేయాలన్నారు. అంతేకాకుండా తాండూరులో అన్ని గ్రామాలకు, తండాలకు రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్లు నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యులు ఎం రమేష్ మహారాజ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాలరెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కూల్ కూడా మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలా, అది ఎవరో కాంట్రాక్టర్ చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మా మహిళా సోదరులకే ఆ గ్రామంలో ఎవరైతే మండల కమిటీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా గ్రామ కమిటీ అధ్యక్షురాలు అప్పచెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ ని మినిమం ఫెసిలిటీస్ వచ్చే విధంగా మనం పనిచేసినాం. ఆ గ్రామంలో ఫస్ట్ కాక కలరేయాలని చెప్పి తీసుకున్నాం. వాటర్ లేకపోతే బోర్ వేసినాం. మనం చూసినాం అన్నందరినీ మిడిల్స్ ఊరు బయటికి ఇంటి బయటికి బయటకు పోతా ఉంటుంది. చాలా స్కూళ్ళలో బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలతో ఇబ్బంది పడేది. ఈ రోజు 90% స్కూళ్లలో, ప్రతి మండలంలో 90% మాత్రం అన్ని స్కూళ్లలో బాత్రూమ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సమస్య తెలిసినాం. అదే కాకుండా రోడ్లు ఉన్నాయి. గత 30 సంవత్సరాలు ఎన్నడూ కూడా లేని విధంగా ప్రతి గ్రామంలో 20 లక్షలకు తగ్గకుండా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు, దాదాపు 100 కోట్ల వరకు ప్రతి గ్రామానికి ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం. మీ ఇందిరమ్మ కమిటీలకు గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈ రోజు మీ బాధ్యతలు ఏంటో, మీ విధి విధానాలు ఏంటో, మీరు చేసే కార్యక్రమాలు ఏంటో క్లుప్తంగా తప్పకుండా చెప్తా. ఒక 10 నిమిషాలు మీరందరూ కూడా ఓపికతో వినాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రోజు చెప్పినాం, ఎలక్షన్లో తిరిగినప్పుడు రోడ్లు చూసినాం. ప్రతి ఇంటికి ఎక్కడ పోయినా చెప్పారు. ఆ గ్రామంలో తాండూరు పట్టణంలో తిరిగినప్పుడు చెప్పారు, మా రోడ్లు బాగా అభిమానంగా ఉన్నాయి. వికారాబాద్ తాండూరు రోడ్ అయితే మాకు పిల్లలు ఇవ్వలేకుండా మేము పట్టణంలో కాపురాలు పెట్టుకోవచ్చు వస్తా ఉన్నది. మా రోడ్డు ఫస్ట్ ప్రియారిటీ అండి. ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. మీ గెలుపు వెన్నుదన్నుగా ఉండి మాకు మీ గెలుపు బాధ్యత అప్పచెప్పండి. తాండూరుని అభివృద్ధి చేసే బాధ్యత నీవు తీసుకోవాలని చెప్పి ఆ రోజు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండ్రు. నన్ను అప్పున చేర్చుకున్నారు. మీరు ఇచ్చినటువంటి ధైర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నారు. వారి సహకారంతో ఈ రోజు తాండూరుకి ఎక్కడ కూడా నియోజకవర్గానికి మీ తెలంగాణలో కోడంగల్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు తాండూరు వికారాబాద్ రోడ్డే కానివ్వండి, ఈ రోజు లక్ష్మీనారాయణపూర్ నుంచి మైలవార్ రోడ్డే కానివ్వండి, ఈ రోజు బసిరాబాద్ నుంచి కరంకోట్ రోడ్డే కానివ్వండి, ఈ రోజు ఈ రోడ్లన్నీ కూడా ఈ దాదాపు 600 నుంచి 800 కోట్ల వరకు రోడ్లు తీసుకురావడం జరిగింది. ఇంకొక సంవత్సరం టైంలో తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటర్నల్ రోడ్డు, ప్రతి రోడ్డు చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా దక్షిణాపూర్ నుంచి కేవలం కానివ్వండి, కోకట్ బ్రిడ్జ్ చూస్తున్నాం మనం. గౌరవ 1985లో రామారావు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు చేసుకున్నాం. మళ్ళా 40 కోట్లతోని అది త్వరలోనే మళ్ళీ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తొందరగానే కోకట్ బ్రిడ్జ్ కూడా ప్రక్షాళన చేసి ఒక మంచి, ఎందుకంటే తాండూరు దగ్గర ఉన్నది, దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. మనం చూసినాం వెల్లడూరు బ్రిడ్జ్ లో వర్షాకాలం వచ్చిందంటే మనుషులు గుర్తపోయింది. మనం చూసినాం మహిళా సోదరులు ఎంతమంది గర్భవతులు ఎంత ఇబ్బంది పడారో, అది ఎంత వైరల్ అయిందో. అలాంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదే కాదు, ఈ రోజు మీరందరూ కూడా 6 గ్యారెంటీలు అని చెప్పినాం. ప్రతి గ్యారెంటీ కూడా ఈ రోజు తక్కువ కాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు
12 నెలల కాలంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రిగా లేనటువంటి సాహసాన్ని ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఈ రోజు మనకు అప్పులు చేసి అప్పుల తెలంగాణ ఇచ్చిన మనం ఎక్కడ కూడా బెదరకుండా మీకు అందరికీ ఆ గ్రామంలో మీ గ్రామాల్లో కూడా ఎన్నెన్ని ఫండ్స్ వచ్చినాయో ఎవరెవరికి వచ్చిందో ప్రతి ఇందిరమ్మ కమిటీ సభ్యుడికి నేను చెప్పిన ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్తాను చెప్పిన అన్నింటినీ కూడా మీకు అందరికీ ప్రతి ఇందిరమ్మ కమిటీ సభ్యుడికి పంపిస్తాను లిస్టు కూడా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన రుణమాఫీ చేసినాం యావత్ తెలంగాణలో 25 లక్షల మందికి మనం చేసినాం మన తాండూరు నియోజకవర్గంలో 20,000 మందికి మనం రుణమాఫీ చేయడం జరిగింది దాదాపు 200 కోట్ల రోజు మనం రుణమాఫీ చేయడం జరిగింది ఏ గ్రామానికి ఎంతమంది వచ్చిండ్రు వాళ్ళ పేర్లు కూడా మీకు నేరుగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు పంపిస్తాం ఏది కానీ చేతులు కూడా మనం ధైర్యంగా చెప్పే బాధ్యత మీ భుజస్కంధాల పైన మీ పైన పెట్టుకొని మీకు చెప్పాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తామని సోదరులు అదే కాదు మీకు అందరికి ఆ రోజు చెప్పినాం మహిళా సోదరులకు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం మనం గెలిచిన ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు వెళ్ళడం జరిగింది ఈ రోజు మహిళా సోదరులు వాళ్ళ తల్లి గారి దగ్గర పోయినా వాళ్ళ అన్నుల దగ్గర పోయినా ఏ దేవాలయం యాదాద్రి దేవాలయం దగ్గర పోయినా ఎక్కడ పోయినా భద్రాచలం రాముడి దగ్గర పోయినా ఈ రోజు ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు మనం ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 1,50,00,000 మంది మహిళా సోదరులకు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఇప్పటికీ తిరగడం జరిగింది దాదాపు 5,000 కోట్లకు ఈ రోజు గవర్నమెంట్ మీద బడన్ ఉన్నది అయినా మాట ఇచ్చిన దానికి ఎక్కడ కూడా ఇది కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టాం బస్సు వల్ల ఇంతమంది మహిళా సోదరులను తిరిగిండ్రు గవర్నమెంట్ ఇంత బడన్ పడే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియాలా అదే కాదు ఈ రోజు 200 ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం 500 ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం ప్రతి సోదరునికి యావత్ తెలంగాణలో 50 లక్షల సిలిండర్లు ఈ రోజు 50 లక్షల కుటుంబాలకు ఈ రోజు 500 ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతా ఉన్నది అది కూడా మీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి మీ గ్రామంలో ఎవరెవరికి ఎంత వస్తుందనేది మీకు అందరికీ లిస్టు కూడా ఇస్తా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు 200 యూనిట్ల వరకు మనం కరెంట్ ఇస్తామని చెప్పినాం ఆ 200 యూనిట్ల వరకు కూడా దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఈ రోజు ఇస్తా ఉన్నాం ఇప్పుడు చెప్తా ఉన్నారు కొంతమంది గతంలో మనం చూసినాం 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇచ్చినట్టు పాపన పోలేదు ఒక రేషన్ కార్డు ఇప్పుడు రజాక్ పోయి చెప్తా ఉన్నారు మా దగ్గర టౌన్ లో ఇబ్బంది ఉందని చెప్పి తప్పకుండా దాన్ని పరిశీలిస్తాం ఇప్పటికే దాదాపు ఒక్క రేషన్ కార్డు కూడా మీరు ఏ ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి గ్రామంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మన పిల్లలు పుట్టిన మన బిడ్డల పేరు యాడ్ చేపిస్తామన్నా మన కొడుకు పేరు యాడ్ చేపిస్తామన్నా దాంట్లో ఇబ్బందికరంగా ఉండేది యాడ్ చేసే పరిస్థితి ఉంది కదా 10 సంవత్సరాల నుంచి చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మన గ్రామంలోకి వచ్చి ఎవరైతే మీ కొడుకుల పేరు లేవో యాడ్ చేయడం జరిగింది ఎవరైతే మీ బిడ్డల పేరు దాంట్లో రేషన్ కార్డు కావాలో అవి కూడా యాడ్ చేయడం జరిగింది ఇంకెవరైనా తప్పిపోయినా ఇంకెవరైనా మిస్ అయినా వారికి అందరూ కూడా చేయించే వెసులుబాటు మరొకసారి నిరంతర ప్రక్రియ ఆఖరి లబ్ధిదారులకు వచ్చే వరకు తప్పకుండా రేషన్ కార్డు ఏదో ఎవరెవరికి లేదో వాళ్ళందరినీ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా మీరు ఆ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరికి లేకపోతే ఆ పేర్లు తీసుకురండి మీరు మండల నాయకులు ఉంటారు గ్రామ కమిటీ నాయకులు ఉంటారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉంటారు మీరందరి మందికి వచ్చింది ఇంకా రాని వాళ్ళు ఎవరున్నారో రేపటి నుంచి మీ కమిటీ ద్వారానే ఏ పని వచ్చినా మీ కమిటీ ఆధ్వర్యంలోనే మీ కమిటీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానివ్వండి ఆ గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానివ్వండి అందరూ ఒక కమిటీ చేసుకోండి మీ ద్వారానే గ్రామంలో ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ రోజు ఇందిరమ్మ కమిటీ తీసుకోవాల్సిందిగా వేడుకున్నారని మీకు అందరికీ ఇప్పుడే నిజం గడపదాగదు అబద్ధమైతే తప్పకుండా ఊరు ఒక నిమిషంలో దాటుతుందని దయచేసి మీరందరూ కూడా వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి ఏమేమి ఇస్తామని చెప్పిండ్రు ఏమేమి చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు మనకు తక్కువ మనం వచ్చినటువంటి 12 నెలల్లో ఏమేమి పనిచేస్తా ఉన్నామో ఒక్కసారి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు మనం నిజం చేసింది చెప్పుకోకపోతే ఇబ్బంది పడవలసిన అవకాశం ఉంటుంది ఈ రోజు మనం వచ్చిన మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకందరూ
రేషన్ కార్డు కావాలన్నా, మన పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు కావాలన్నా, చూసినాం కదా 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చిండ్రో. ఉద్యోగాలు ఎవరికన్నా వచ్చినాయంటే ఆ కల్వకుట్ల కుటుంబానికి వాళ్ళకి 45 మందికి వచ్చినాయి, కానీ ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు వచ్చినటువంటి పాపాన వాళ్ళు. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు మన ప్రజా పాలనలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 57,476 ఉద్యోగాలు ఈ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడైనా బీఆర్ఎస్లకు వేదికదారని ఒకటే మనకి సవాల్ ఇస్తున్నా ఉన్నాను. ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఈ రోజు మనం ఏదైతే చెప్పిన ప్రతి ఒక్కటి దాన్ని కూడా మేము చర్చకు సిద్ధమని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, ఈ రోజు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన పాపం అవ్వలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా ట్రాన్స్పరెంట్ గా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. ఈ రోజు అన్ని ఎగ్జామ్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కండక్ట్ చేసినాం. మీ బిడ్డలు ఉండొచ్చు, మీ కొడుకులు ఉండొచ్చు, ఇలా ఎవరైనా ఉపాధ్యాయులు దగ్గర చాలా మంది ఉండొచ్చు. ఒక ట్రాన్స్పరెంట్ గా దాదాపు ఒక 30,000 మంది, ఎందుకంటే ఉపాధ్యాయుల దగ్గర పోతే కంట్రీగా తిట్ట దగ్గర పోతే మనకి ఏ విధంగా అయితే కలుస్తుందో వాళ్ళ దగ్గర పోయి తప్పు చేస్తే కంట్రీగా తిట్ట కదిలించినట్టే అలాంటి సాహసోపేత నిర్ణయం కూడా ఒక చిన్న మిస్టేక్ లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా 30,000 మంది ఉపాధ్యాయులని ట్రాన్స్ఫర్ చేసినాము. ఒక రికమెండేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసినామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటి పైన పరిపాలన పైన ఎంత ట్రాన్స్పరెంట్ ఉండడో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ పైన నేను గురుతరమైనటువంటి బాధ్యత పెడుతున్నాను. ఇందిరమ్మ కమిటీ ద్వారా రేపటి నుంచి